దగ్గరికి మీరు చెప్పినవన్నీ చేసామండి, అయినా మా కష్టాలు తీరట్లేదు అన్నవాళ్ళు వస్తే అప్పుడు ఓపిక్గా కూర్చుని వాళ్ళు అసలు ఏం చేశారు, ఎందుకు తీరట్లేదు అనేది గమనించా. ఇదేమీ లేదు, డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళాం అనుకోండి, స్టడీ చేస్తారు కేసుని. అలాగే ఇది స్పిరిచువల్ సైన్స్ అంటే ఇక్కడ కూడా కేసు స్టడీ చేయగలిగితే కనుక మనకు ఆ లాజిక్ అర్థమవుతుంది. అప్పుడు కొన్ని విషయాలు తెలిసే, కొంతమందితో అయితే కొన్ని గంటలు మాట్లాడితే తెలిసే, కొంతమంది అయితే ఒకళ్ళు ఇద్దరు మా ఇంట్లో ఉండిపోయారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అర్థమైంది. అది చూసి వాళ్ళకి పరిహారం చెప్తే కనుక వాళ్ళు వెంటనే వెళ్ళి చేసుకున్నారు, వాళ్ళకి పని చేసింది, చాలా సంతోషం. అది ఇంతకీ ఏమి తెలిసిందండి నాకు అంటే, సామాన్యంగా చేస్తున్న వాళ్ళు, ఈ పరిష్కారం చేసినా సరే పనిచేయని వాళ్ళు, వాళ్ళందరూ 5 కేటగిరీస్లో ఉన్నారు. అవి ఆ 5 రకాల సమస్యల్ని మనం సరి చేసుకోగలిగితే మనకి ఏదైనా పని చేస్తుంది. మొట్టమొదటిది ఏమిటంటే, వాళ్ళల్లో చాలామంది శ్రద్ధతో చేయట్లేదు. ఇప్పుడు సప్త శనివారం వ్రతం చేసినా శ్రద్ధ ఉండదు. రోజుకి ఎన్నిసార్లు చేయాలి, అలా ఎన్ని రోజులు చేయాలి, ఎప్పుడు చేస్తే నా కోరిక తీరుతుంది, అది వ్యాపార దృష్టి. దాంతో చెయ్యకండి అసలు ఏ పూజ. నేను ఎన్ని రోజులు చేస్తే నా కోరిక తీరుతుంది అనుకుని మొదలు పెడితే మీ కోరిక తీరదు. మీరు ఎలా మొదలు పెట్టాలంటే, భగవంతుడి దృష్టి నా మీద పడాలి, భగవంతుడి ప్రేమని పొందేలాగా నేను చేస్తున్నాను అని ప్రేమతో చేయండి. ఆయన దృష్టి పడితే మీ కోరిన కోరికలన్నీ తేలిగ్గా తీరిపోతాయి. అంతేకాని కోరికతో చేస్తే అది వ్యాపారం అవుతుంది తప్ప పూజ అవ్వదు. ఇంకా రెండవది ఏమిటి అంటే, జనాలు రిచువల్స్ పిచ్చిలో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ముత్యాల హారతి అని చెప్తే, ముత్యాల హారతి తలస్నానం చేసి చేయాలా, తలస్నానం చేయకూడదా, కర్పూరంతో ఇవ్వాలా, దీపంతో ఇవ్వాలా, ఇచ్చే ముందు ఆ హారతి కాడిని కడగాలా కడగకూడదా, కుడి చేత్తో ఇవ్వాలా, గంట కొట్టాలా, ఈ రిచువల్స్ని వదిలేయండి. ఈ రిచువల్స్ అన్నీ ఎలాంటివి అంటే, స్కూల్కి వెళ్ళేటప్పుడు టై కట్టుకోవాలా, షూ వేసుకోవాలా, బట్టలు ఇస్త్రీ చేసుకోవాలా, యూనిఫామ్ వేసుకోవాలా లేదా, అలాంటివి రిచువల్స్ అన్నీ. అవన్నీ చేసినా సరే స్కూల్కి వెళ్ళి శ్రద్ధగా చదువుకోకపోతే చదువు రాదు. శ్రద్ధగా చదువుకుంటే ఇవేవి చేయకపోయినా చదువు వస్తుంది, అంతేనా? అదే ఫార్ములా. భగవంతుడి మీద దృష్టి పెట్టండి, దయచేసి రిచువల్స్ వదిలేయండి. మనం రిచువల్స్ అనే లంపటంలో పడి భగవంతుడికి దూరం అయిపోతున్నాం. మినిమం ఉండాల్సిన శుభ్రత అవన్నీ ఉంచుకోండి. మీకు ఒక వీడియోలో చెప్పాను, ఏ 3 పాటిస్తే ఏ పూజైనా ఫలిస్తుంది, అంతవరకు చాలు. అంతేకాని పంచి గోచి పోసి కట్టుకోవాలా, ఉత్తరీయం జరి పైకి ఉండాలా, లోపలికి ఉండాలా, అవన్నీ దయచేసి వదిలేయండి. అలాంటివి ఇంప్రూవ్ చేసుకుని పూజ శ్రద్ధగా చేయగలిగితే వెంటనే పనిచేసింది కొంతమందికి. ఇంకా రెండో కేటగిరీ ఏమిటంటే, వాళ్ళు శ్రద్ధగా పూజ చేస్తున్నారు. నేను చూశాను, ఒకళ్ళు అయితే నా దగ్గర కూర్చుని చేశారు, కానీ ఎంత చేసినా సరే వాళ్ళకి పని చేయలేదు. ఇదేమిటి, ఎందుకు పని చేయట్లేదు అని చూస్తే, అప్పుడు వాళ్ళతో చాలా గంటలు మాట్లాడాక అప్పుడు తెలిసింది. అది కూడా వాళ్ళు డైరెక్ట్గా చెప్పరు, ఎవరో చెప్తారు. మొట్టమొదటిది ఏమిటంటే, ఒకళ్ళు వచ్చారు, మా అమ్మాయి కాపురం నాశనం అయిపోయిందండి, మా అమ్మాయి ఏ తప్పు చేయకుండా అని. పాపం శ్రద్ధగా పూజ చేశారు, అర్ధనారీశ్వర స్తోత్రం అన్నీ చదివి, అయినా బాగుపడలా. తరచి అడిగితే చివరికి తెలిసింది ఏమిటంటే, కొన్ని సంవత్సరాలకు ముందు ఎదురింటి వాళ్ళ కాపురంలో నిప్పులు పోసేసారు. అసలు చాలా ఘోరమైన పని చేశారు. అది మెల్లిగా అప్పుడు చెప్పారు. ఇలాంటివన్నీ మొదట చెప్పరు కదా. అప్పుడు నేను, అమ్మ అది తప్పు కదా, ఎంత ఘోరమైన పని, వెళ్ళి వాళ్ళిద్దరినీ కలపండి, మీరు చేసిన తప్పు క్షమార్పణ చెప్పుకోండి, మేమే క్రియేట్ చేసాం ఇదంతా అని, అప్పుడు మీ అమ్మాయి కాపురం బాగుపడుతుంది అంటే వెళ్ళి చేసరికి వెంటనే వాళ్ళ అల్లుడు వచ్చి వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళాడు. అంతే. మనం ఒక చోట తప్పు చేసాము అంటే భగవంతుడు మనకు ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ కొట్టి తీరుతాడు జీవితంలో, అది గుర్తుపెట్టుకోండి. అందుకని ఆ తప్పు చేస్తే కనుక వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకోండి. అంతేగాని తప్పులు చేసి ఎన్ని పూజలు చేసినా టెంపరీగా బాగుంటే బాగుండొచ్చు తప్ప, మీకు పర్మనెంట్గా బాగుండాలి అంటే చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. అలాగే ఇంకొకళ్ళు, ఎంత రామాయణం ఎన్నిసార్లు పారాయణ చేస్తామండి, పిల్లలు పుట్టలేదు, మీరు పారాయణ చేశారని చెప్పారు, మీకు పుట్టారని, మాకు ఎందుకు పుట్టట్లేదు అని అడిగారు. వాళ్ళతో చాలాసేపు మాట్లాడాక తెలిసింది, పెళ్ళైన కొత్తల్లో 3 సార్లు గర్భం వస్తేట, కొన్ని సంవత్సరాల పాటు ఎంజాయ్ చేద్దాం జీవితాన్ని, ఇప్పుడే ఎందుకని చెప్పి అబార్షన్ చేయించేశారు. అలాంటివి చేస్తే మరి ఇదిగో ఇలాంటి తప్పులు. ఇప్పుడు దానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటే అప్పుడు పుడతారు పిల్లలు. అందుకని తెలిసి అన్యాయం చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోండి. మూడవది ఏమిటి అంటే, మనకి మంచి కానిది కొన్నిసార్లు భగవంతుడు చేయడు. మన పారాయణ ఫలించలేదు అనుకుంటాం, కానీ ఫలించింది అది మనకి మంచిది కాదు కాబట్టి చేయలేము. మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒక అమ్మాయి చాలా రోజుల క్రితం నా దగ్గరికి వచ్చి రుక్మిణీ కళ్యాణం విపరీతంగా చేశానండి, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, చాలా మంచివాడు అతను, కానీ ఎంత రుక్మిణీ కళ్యాణం చేసినా చివరికి నాకు వేరే అతనితో పెళ్ళయింది, ఈ అబ్బాయితో అవ్వలేదు, చాలా ఘోరం ఇది అని. అంటే ఏమోనమ్మా, భగవంతుడు ఎందుకు చేశాడు, నువ్వు చేసిన రుక్మిణీ కళ్యాణం ఊరికే పోదు ఉండు అని చెప్పా. చివరికి మొన్న ఈ మధ్య వచ్చి మళ్ళీ చెప్పింది, ఏమండి ఆ అబ్బాయి, నేను ప్రేమించిన అబ్బాయి యాక్సిడెంట్ అయి చనిపోయాడండి అని. చూడండి, అది ఆ అమ్మాయికి తెలియదు యాక్సిడెంట్ అవుతుంది అని భవిష్యత్తులో, కానీ భగవంతుడికి తెలుసు. అందుకని ఇంకో యోగ్యమైన సంబంధం ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కెనడా వెళ్తారు.
చూడండి మరి భగవంతుడు అలా చేస్తాడు అంతేనా? అప్పుడు రుక్మిణీ కళ్యాణం ఎందుకు పని చేయలేదు అనుకునే కన్నా భగవంతుడు నాకు ఏది మంచిదైతే అది చేశాడు అనుకోవడం మంచిది. ఇంకా నాలుగోది ఏమిటంటే అన్రియలిస్టిక్ కోరికలు కోరుకుని అవి తీరాలి అని పారాయణలు చేసి ఎందుకు తీరలేదు అని అనుకోకండి. ఉదాహరణకి ఒక ఆయన వచ్చాడు, నేను రామాయణంలో మీరు ఆరోగ్యం కోసం అని చెప్పారు కదా, అది పొద్దున్న సాయంత్రం 120 శ్లోకాలు ఎంతో కష్టపడి చదివాను, కానీ ఆరోగ్య సమస్య మాత్రం తీరలేదు, ఏం పని చేస్తుందండి ఇది? అసలు రామాయణంలో ఆ అధ్యాయం రావణ కిరీట భంగం అని ఉంటుంది, అది అమోఘంగా పనిచేస్తుంది, దాని వెనకాల సైన్స్ కూడా ఉంది, నేను రివర్స్ ఇంజనీరింగ్ చేస్తే తెలిసింది. ఇదేమిటో ఇతనికి ఎందుకు పని చేయట్లేదు, నేను 3 మందిని చూసా అని వివరాలు అడిగితే ఏమిటి అని 82 ఏళ్ల తండ్రిట హాస్పిటలైజ్ అయ్యాడు. 82 ఏళ్ల తండ్రి హాస్పిటలైజ్ అయితే లేచి తిరగాలి మళ్ళీ శుభ్రంగా అని చెప్పి చేశాడు. అంతకన్నా ఆయన మంచం మీద ఉన్న ఆయన ప్రశాంతంగా వెళ్ళిపోవాలి అనే సంకల్పంతో చేస్తే రాములు వారు అది అనుగ్రహిస్తారు. అలాంటివి యాక్సెప్ట్ చేయడానికి రెడీ అవ్వండి. అలాగనే ఒక అతను పెళ్లి కోసం సీతా కళ్యాణం విపరీతంగా చదివేట, పెళ్లి కావట్లేదు, కాకపోతే చివరికి తల్లిదండ్రులతో పాటు వచ్చాడు మొన్న మధ్య. వచ్చి ఇంతకీ ఏమిటి అతని సంగతి అని చూస్తే అతనికి చాలా సంబంధాలు వచ్చేట, కానీ అమెరికాలో సెటిల్ అయిన అమ్మాయి కావాలట, ఎందుకంటే ఇతనికి కూడా గ్రీన్ కార్డు కావాలట. అలాగనే ఆ అమ్మాయి మోస్ట్ బ్యూటిఫుల్గా ఉండాలట. ఇతను చూస్తే చాలా యావరేజ్గా ఉన్నాడు. అంటే నేను అలా ఉన్నాడు అని కించపరచడానికి అంటలేదు, చెప్తున్నాను. ఇతను ఇలా ఉన్నప్పుడు మరి ఆ అమ్మాయి అందంగా ఉండాలి అని కోరుకోవడం ఎంతవరకు సబబు? ఆ అమ్మాయికి మాత్రం అందమైన భర్త కావాలి అని ఉండదు, ఏ అమ్మాయికైనాను. అలాంటివే కొంచెం రియలిస్టిక్గా కోరుకోవాలి. అది తల్లిదండ్రులు తీసుకొచ్చితే అతనికి అర్థమయ్యేలా చెప్పేసరికి ఇంటికి వెళ్ళాడో సంబంధం వచ్చింది, సెటిల్ అయిపోయింది. అలాగే ఏదైనా గవర్నమెంట్ జాబ్ కావాలని చెప్పి రోజుకి 15 గంటలు పూజలు చేస్తున్నట్ట. రోజుకి 15 గంటలు పూజ చేస్తే ఉద్యోగం రాదు, 15 గంటలు చదువుకుని 1 గంట పూజ చేయండి, అప్పుడు వస్తుంది ఉద్యోగం. అలాగనే గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అని పెట్టుకోకండి. ఏ ఉద్యోగం అయితే ఏంటి, ఇప్పుడు మేము అందరం ప్రైవేట్ జాబులు చేసుకుంటున్నాం సుఖంగా, ఏ ఉద్యోగమైనా ఒకటే సిన్సియర్గా చేయగలిగితే. అలాంటి అన్రియలిస్టిక్ కోరికలతో పారాయణాలు చేయకండి, చేస్తే అది ఫలించలేదు అని బాధపడాలి. ఇంకా ఆఖరిది ముఖ్యమైన విషయం, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఏ పూజ చేయండి, ఎంత తక్కువ శ్రద్ధతో చేయండి, ఎలా చేయండి, అది కర్మని ఖచ్చితంగా కరిగిస్తుంది. కానీ మనకి తెలియదు. ఇప్పుడు ఇంత దుంగ ఉంది, చెక్క దుంగ, దాన్ని ఒక గొడ్డలు పెట్టి కొడుతున్నాం అనుకోండి, మనం పటాను, ప్రతి దెబ్బకి ఒక చిన్న మొక్క విరుగుతుంది. కానీ మొత్తం విరగాలి అంటే ఎన్నిసార్లు కొట్టాలి? మన కర్మ కూడా అలాగే కరడు కట్టుకుపోయి తీవ్రంగా ఉంటే కనుక ఈ పారాయణలు అనే గొడ్డలి దెబ్బలో అన్నిసార్లు కొడితే అప్పుడు పనిచేస్తుంది. ఇదే ఆఖరి గొడ్డలి దెబ్బకి ఆ దుంగ 2 ముక్కలు అయిపోతుంది కదా. మనం అలాగనే ఆఖరణ చేసిన పారాయణకి ఆ కర్మ కరిగిపోతే మనం అనుకుంటాం, ఓహో ఈ దేవుడు ఒక్కడు పనిచేస్తాడు, మిగతా దేవుళ్ళు ఎవరు పనిచేయలేదు అని. కాదు, ప్రతి పారాయణ ప్రతి పూజ కూడా కర్మని కరిగిస్తుంది. కానీ మనం ఎంత తీవ్రంగా చేసామన్న దాన్ని బట్టి ఆ కర్మ అంత తొందరగా విరుగుతుంది. ఇది ఈ 5 కేటగిరీలని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మీరు పారాయణ చేసి చూడండి, మీకు తప్పకుండా ఫలిస్తుంది. ఈ మధ్య అలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తే వాళ్ళలో చాలామంది జీవితాలు బాగుపడ్డాయి. అందరితోనూ నాకు సమయం గడపడానికి కుదరదు కదా, అందుకని ఈ వీడియో చూసి ప్రతి వాళ్ళు చేయండి. మీ జీవితాలు కానీ వీటి వల్ల బాగుపడగలిగితే నా జన్మ ధన్యమైనట్టే. శ్రీమాత్రే నమః.